హాయ్ ఫ్రెండ్స్, నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా మంచి సక్సెస్ అయింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదగొట్టింది. ఈ యాక్షన్ డ్రామా మూవీకి బాబీ కోల్లి దర్శకత్వం వహించారు. డాకు మహారాజ్ చిత్రం 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్పై అంచనాలు వెలువడ్డాయి. స్ట్రీమింగ్ డేట్పై రూమర్లు స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి. డాకు మహారాజ్ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రిలీజ్కు ముందే నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన 4 వారాలకు స్ట్రీమింగ్కు తెచ్చేలా డీల్ చేసుకుందట. అందుకు తగ్గట్టే ఫిబ్రవరి 9న డాకు మహారాజ్ మూవీని స్ట్రీమింగ్కు తీసుకొచ్చేందుకు నెట్ఫ్లిక్స్ ప్లాన్ చేసిందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. మంచి క్రేజ్ ఉన్న డాకు మహారాజ్ హక్కులను మంచి ధరకే నెట్ఫ్లిక్స్ దక్కించుకుందని టాక్. స్ట్రీమింగ్ డేట్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రూమర్ల మేరకు ఫిబ్రవరి 9న ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్కు వస్తుందా, తేదీ మారుతుందా అనేది చూడాలి. డాకు మహారాజ్ సినిమా బంపర్ ఓపెనింగ్ దక్కించుకుంది. తొలి వారంలోనే ఈ చిత్రం 100 కోట్ల మార్క్ దాటింది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సుమారు 150 కోట్ల గ్రాస్ దక్కినట్టు అంచనా. బాలయ్యకు వరుసగా ఇది 4వ 100 కోట్ల చిత్రంగా నిలిచింది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి తర్వాత డాకు మహారాజ్తో మరోసారి 100 కోట్ల మార్క్ అధిగమించారు బాలకృష్ణ. డాకు మహారాజ్ మూవీలో బాలకృష్ణ 3 షేడ్లలో యాక్టింగ్ అదగొట్టారు. యాక్షన్ సీక్వెన్సుల్లో దుమ్మురేపారు. ఈ చిత్రాన్ని పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు డైరెక్టర్ బాబీ. స్టైలిష్ టేకింగ్తో మెప్పించారు. ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్స్ చేశారు. చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, షైన్ టామ్ చాకో, మకరంద్ దేశ్పాండే కీలక పాత్రల్లో నటించారు. డాకు మహారాజ్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, నాగసౌజన్య ప్రొడ్యూస్ చేశారు. సంగీత దర్శకుడు థమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి మరో హైలైట్గా నిలిచింది. ఈ చిత్రానికి విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.